మిత్రులారా, ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్స్ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరైతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రాంతం నుంచి కండ్లకోయ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది. ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా 2.5-3 గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిత్రుడు రోహిత్ గారు, తోటకూర జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, వేదిక మీద ఇంకా చాలామంది నాయకులు, అదేవిధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మిత్రులారా, ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది, కష్టం ఉన్నది. మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది 14 రోజులే. ఈ పార్లమెంటు నియోజకవర్గం 14 రోజులు కాదు, 14 నెలలు తిరిగినా అయిపోదు. ఏ గల్లీ ఎక్కడుందో, ఏ ఇల్లు ఎట్లుందో, ఎవరిని కలవాలనో తెలియని పరిస్థితి. అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి మద్దతుతోటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 14 రోజుల్లో 34 లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా 4 కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి
ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నెల నుంచి మనమేమో అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.